गुरुदत्त ओम गुरुदत्त ओम गुरुदत्त ओम गुरुदत्त ओम गुरुदत्त ओम गुरुदत्त గురు దత్తాత్రేయ స్వామి దేవాలయం నందు దేవాలయం ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి మార్గశిర పౌర్ణమి రోజు ఆ స్వామి యొక్క జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు. ఈ రోజు కూడా యథాప్రకారంగా ఉదయం స్వామివారికి కాకడహారతి 5:30 తదుపరి స్వామివారి యొక్క పంచామృతాభిషేకము, తదుపరి స్వామి యొక్క పల్లకి సేవా కార్యక్రమం పురవేదులలో జరిగింది. ఇప్పుడు స్వామివారికి దేవాలయం నందు భజన అయిన తర్వాత 11:45 మహామంగళారతి, తదుపరి స్వామివారి యొక్క నామకరణము 12:30 నుండి స్వామివారి యొక్క అన్న సంతర్పణం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయ కమిటీ సభ్యులు దీనికి ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో అలాగే చేస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతంలో చాలామంది ఇలాంటి దేవాలయం ఎక్కడ లేదు, నాకు తెలిసినంత వరకు రాయలసీమలో కూడా లేదు. కాబట్టి మన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి చాలా అదృష్టవంతులు. ఇకపోతే ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం దాని వెనకల జరుగుతూ ఉంది, అది కూడా తొందరలో ప్రారంభమవుతుంది. దానికి చాలామంది భక్తులు కూడా విరాళం ఇస్తున్నారు. ఇంకనూ ఎవరైనా ఉదారంగా వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ, ధాన్య రూపేణ కానీ ఇచ్చి ఆ సద్గురునాథుని కృప పాత్రలు వారిని విజ్ఞప్తి. దాతలు దేవాలయ కమిటీ సభ్యులు లేదా దేవాలయం నందు ఆఫీసు నందు సంప్రదించి తగిన రసీదు తీసుకోవాలని ప్రార్థన. అది కూడా త్వరలో ఒక 4 నెలల్లో ఆ యొక్క ఫిబ్రవరి మన కమిటీ ప్రెసిడెంట్ గారు నాగరాజ్ గారు వారి యొక్క సూచన మేరకు వచ్చే సంవత్సరం 2024 ఫిబ్రవరిలో ప్రారంభం చేయాలని వారి యొక్క సంకల్పము. అలాగే ఆ గురువు యొక్క ఆశీర్వాదం మన అందరికీ ఉండాలి. ఆ సంకల్పంతో తప్పకుండా ఈ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేయాలని మన కమిటీ సభ్యులు నిర్వహించారు. ప్రతి ఒక్క సభ్యునికి ఎవరైతే విరాళం ఇచ్చినారో ప్రతి ఒక్కరికి మనము వాళ్ళ ఈ యొక్క పునర్నిర్మాణ కార్మిక విషయాలన్నీ వాళ్ళకు కూడా తెలియజేసి అత్యంత వైభవంగా వాళ్ళు కమిటీ సభ్యులు ఆ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమము ఆ స్వామి ఇక్కడి నుంచి మళ్ళా ఆ స్థలంలో పోతాడు. కాబట్టి ఈ విషయాన్ని మేము పత్రికల ద్వారా కానీ, అటు ప్రెస్ వాళ్ళకి కానీ, లేదా టీవీలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మేము అందరికీ మన హిందూ సమాజ బంధువులకు యావత్ మన ఆంధ్రప్రదేశానికి కూడా టీవీ ఛానల్ ద్వారా ఇస్తామని దేవాలయ కమిటీ సభ్యుల తరఫున కోరుకుంటున్నాం. చింతన శ్రీ గురుదేవ చార పర్వదినం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవము చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ కావాలని, అందరి మనస్సులు శాంతిపరచాలి, అందరికీ స్వామి వారి యొక్క కరుణ కటాక్షలు అందరికీ ఆశీర్వదించాలని మనం చేసుకుంటున్నాము. ఇంకో విషయము, నూతన దేవాలయం యొక్క గర్భగుడి యొక్క ద్వారానికి వెండి కవచం చేయించాలని మన ఆలయ కమిటీ సభ్యులందరూ సంకల్పించినాము. కావున భక్తాదులు ఎవరైనా సరే వారి శక్తానుసారం వెండి రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ సహాయం చేయాలని మనవి చేస్తున్నాం. అవధూత చెందుతాను. गुरुदत्त ओम 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 गुरुदत्त